తెలంగాణ శాసనసభ్యుల అనర్హత విషయంలో స్పీకర్ చేస్తున్నటువంటి జాప్యము రకరకాలైనటువంటి విమర్శలకి ఆరోపణలకి తావిస్తుంది. పొలిటికల్గా ఇది తెలంగాణలో ఒక పెద్ద చర్చగానే మారింది. అయితే సుప్రీంకోర్టు స్థాయిలోనే ఈ విచారణ జరుగుతూ ఉండడము, ముఖ్యంగా స్పీకర్కి ఆయనకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడం ద్వారా రాజ్యాంగానికి అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగా పిటిషన్ దాఖలు కావడము, అది కూడా సంవత్సరం పైచిలకు వ్యవధిలో కొనసాగుతూ ఉండడము, తాజాగా కూడా మళ్ళీ మరోసారి టైం కావాలి, ఈ సమయం మేము తీసుకుంటాము అని చెప్పి స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకి చెప్పడము, సుప్రీంకోర్టు ముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా కొంత అసహనానికి గురైనటువంటి వాతావరణం కనిపించింది. ఇది ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం అనేటటువంటి ఇష్యూ మీద నడుస్తున్నటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి న్యాయపరమైనటువంటి అంశముగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూస్తే కనుక గతంలో ఎందుకు సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోయారు అంటూ ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు 3 నెలల కాల వ్యవధి ఇచ్చి 3 నెలల్లో స్పీకర్ ఏదో నిర్ణయం తీసుకోవాలని చెప్పిన తర్వాత ఆ టైంలోపు నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు స్పీకర్ కార్యాలయం ఒక సాకు చెప్పింది. అంటే సాగతీత వ్యవహారంలో ఒక సాకుగా స్పీకర్ విదేశీ పర్యటనలు, ఎమ్మెల్యేలు వరదలకు సంబంధించి నియోజకవర్గాల్లో పర్యటనలు, స్పీకర్ ప్రత్యేకించి సభాపతుల సమావేశాల్లో పాల్గొనడం, ఇలాంటి బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఎమ్మెల్యేలు నియోజకవర్గ పర్యటనల షెడ్యూల్ ఉండడం వల్ల సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోయారంటూ గతంలో ఒకసారి సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చి తర్వాత మళ్ళీ కొంత టైమింగ్ పొందడము, ఆ సమయం కూడా గడిచిపోయి మళ్ళీ తాజాగా ఈ పిటిషన్ విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ తాజాగా ఇప్పుడు కూడా అదే తరహాలో కొన్ని సాకులు అనేవి సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చి మరో 8 వారాల గడువు కావాలనడం, సుప్రీంకోర్టు లేదు 2 వారాల లోపలే తేల్చాలనడం, మధ్య మార్గంగా 4 వారాల గడువుతోటి సుప్రీంకోర్టు 4 వారాల్లో ఈ కేసుని పరిష్కరించాలి, అదే సమయంలో 2 వారాల లోపు అసలు ఎంత కేసుకు సంబంధించినటువంటి ప్రగతి, స్పీకర్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారంటే ఏంటి చర్యలు చేపట్టారనేది, చర్యలు అంటే ఈ ఎమ్మెల్యేలు అనర్హతకు సంబంధించి మాట్లాడినటువంటి వివాదాలు, ఆయన విచారణ ప్రక్రియను ప్రారంభించారా లేదా అనే విషయాల్ని తెలపాలి అంటూ సుప్రీంకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సందర్భంగా చూపినటువంటి సాకులు శాసనసభ సమావేశాలు, తర్వాత ముఖ్యంగా చెప్తే స్పీకర్ కార్యాలయానికి సంబంధించినటువంటి శాసనసభ కార్యదర్శి బదిలీ కావడము, అదే సమయంలో స్పీకర్ కంటికి సంబంధించిన సమస్యల్ని సాకుగా చూపించారు. ఇదంతా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా, బీఆర్ఎస్ వర్సెస్ స్పీకర్ అన్నట్లుగా న్యాయ వ్యవస్థలో వివాదం నడుస్తుంది. ఎందుకంటే పిటిషన్ దాఖలు చేసినటువంటి వాళ్ళు కేటీఆర్, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, వీళ్ళ ముగ్గురు కూడా బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద ఎమ్మెల్యేలు వీళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు తాజాగా ఈ వివాదంలో బీజేపీ కూడా ఎంటర్ అవుతూ స్పీకర్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడైనటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పీకర్ మీద ఈ చర్యలు తీసుకోవాలి, కోర్టు ధిక్కరణ, ఎందుకంటే గతంలో 3 నెలల పాటు కాల వ్యవధిలో దీన్ని పరిష్కరించాలని స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ జాప్యం చేస్తూ ఉన్నారు. అందులోని ఒక ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేగా భావించేటటువంటి హైదరాబాద్కి సంబంధించినటువంటి దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను అంటూ మీడియా ముందు మాట్లాడినప్పటికీ ఆ స్పీకర్ కార్యాలయం స్పందించలేదు, స్పీకర్ పట్టించుకోవట్లేదంటే ఆ వీడియో అంటే దానం నాగేందర్ తాను కాంగ్రెస్లోనే ఉన్నానని చెప్పినటువంటి వీడియో బేస్డ్ ఎవిడెన్స్ తోటి కోర్టు ధిక్కార పిటిషన్ ని దాఖలు చేశారు. ఇప్పుడు బీజేపీ ఎంటర్ కావడానికి, బీజేపీ సభాపతి మీద కోర్టు ధిక్కారం చర్యలు తీసుకోవాలని కోరడానికి ప్రధానమైనటువంటి కారణము పొలిటికల్ గేమ్ లో భాగంగానే దీన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అంటే గతంలో జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగినప్పుడు బీజేపీ ఎదుర్కొన్నటువంటి పరాభవం, కనీసం డిపాజిట్ దక్కనటువంటి విషయం, ఇదంతా మనకు తెలుసున్నట్టు సంగతే. ఇప్పుడు కూడా ఈ వివాదంలో ప్రధానంగా వేటుపడేటటువంటి వ్యక్తి దానం నాగేందర్ మాత్రమే. మిగిలినటువంటి వాళ్ళు రకరకాల సాకులు చెప్పి ఏదో రకంగా తప్పించుకోవచ్చు. ఇప్పటికే చాలా మందికి క్లీన్ చిట్ని ఇచ్చినటువంటి వాతావరణం, 7 సభ్యులకి అసలు దానికి సంబంధించి సభ ఉల్లంఘన అంటే ప్రివిలేజెస్ మోషన్లో కానీ ఇతరత్ర వీళ్ళకి సంబంధించినటువంటి అనర్హత విషయంలో తగినటువంటి ఆధారాలు లేవు అంటూ ఇప్పటికే శాసనసభాపతి స్పష్టం చేస్తూ 7 క్లీన్ చిట్ ఇచ్చి బీఆర్ఎస్ కంప్లైంట్ని పక్కన పెట్టారు. 3 సంబంధించి కూడా చూస్తే
చూస్తే స్పష్టంగానే అర్థమవుతుంది. దానం నాగేంద్ర విషయంలో తప్పించుకోలేరు, ఎందుకంటే ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం, అప్పటికే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన బీ ఫామ్ తీసుకుని మరీ పోటీ చేయడం వల్ల దానం నాగేంద్ర మీద తప్పించుకోలేనటువంటి విధానం ఉంది కనుక ఇప్పుడు ఆయన మీదే వేటు వేయక తప్పదు. అది కూడా సాధ్యమైనంత సాగదీసి స్పీకర్ కార్యాలయం ఆయన మీద వేటు వేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ వేటు వేస్తే కనుక ఖైరతాబాద్లో రాజకీయంగా తమ బలాబలాల్ని తేల్చుకోవాల్సి ఉంటుంది. అందులోని ఖైరతాబాద్ ఉప ఎన్నికే వస్తే కనుక భవిష్యత్తులో జిహెచ్ఎంసీ అంటే ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి కార్పొరేషన్లో బీజేపీ తన రాజకీయ సత్తాను చాటుకుంటూ ఏదో ఒక కార్పొరేషన్ దక్కించుకోవాలనేటటువంటి వ్యూహంలో ఉంది కనుక ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే గతంలో జూబ్లీహిల్స్ లాగే చేతులు ఎత్తేస్తే రాజకీయంగా ఉండేటటువంటి పట్టుని హైదరాబాద్లోనే పట్టు లేకపోతే ఇంకా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీలో తాను లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అందువల్ల రాజకీయ స్టేక్స్ ఇక్కడ ముడిపడి ఉండడంతో దానం నాగేందర్ని కేసు స్టడీగా చూపిస్తూ స్పీకర్ని మీద కోర్టు ధిక్కారం చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ రాజకీయం పొలిటికల్ గేమ్లో భాగంగానే ఎంటర్ అవుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇంతవరకు బీజేపీ ఈ విషయంలో చేసినటువంటి పోరాటాలు తక్కువగానే ఉన్నాయి. కానీ ఖైరతాబాద్లో గతంలో చింతల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహించినటువంటి సందర్భం కూడా ఉంది శాసనసభకు. అందువల్లనే ఇప్పుడు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలి అన్నా, లేదంటే పోటీలో తామున్నాం అనేటటువంటి వాతావరణాన్ని కల్పించాలన్నా దానం నాగేందర్ కేసు స్టడీని చూపిస్తూ స్పీకర్ ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో స్పీకర్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలనేటటువంటి పిటిషన్ ద్వారా లైమ్ లైట్లోకి రావడము, తాము రంగంలో ఉన్నామని చాటి చెప్పుకోవడం అనే లక్ష్యంగా బీజేపీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది పొలిటికల్ గేమ్ ప్లేలో భాగంగానే చూడాల్సి ఉంటుంది. అయితే దీనిని సుప్రీంకోర్టు ఎంతవరకు పరిగణనలో తీసుకుంటుంది, ఈ పిటిషన్కి దాఖలు చేసినటువంటి ఇతర వివరాలని ఏ పార్టీ అంటే నిజానికి బీఆర్ఎస్ తమ సభ్యులు వెళ్ళిపోయారని చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ కాకపోయినా స్పీకర్ కార్యాలయం నేరుగా దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఆ పోరాటంలో న్యాయ పోరాటం అంటే రెండు వ్యవస్థల మధ్య రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి న్యాయ వ్యవస్థ, మరోవైపు శాసన వ్యవస్థల మధ్య ఒక సంఘర్షణగా మారుతున్నటువంటి ఉదంతంలో బీజేపీ కూడా తన పొలిటికల్ మైలేజ్ని పొలిటికల్ బలాబలాల్ని చూసుకోక తప్పదు. రాజకీయంగా తాము రంగంలో ఉన్నామని చాటి చెప్పుకోకపోతే కనుక ఎన్నికలు వచ్చినా లేదంటే దానం నాగేంద్ర మీద వేటుపడినా తాము సుదూర తీరంలో ఉంటే ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి రెండు పక్షాలైనటువంటి ఒకటి కాంగ్రెస్ పార్టీ నేరుగా పక్షం కాకపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటుంది, దానం నాగేంద్ర కాంగ్రెస్ తరఫునే పోటీ చేసే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ మధ్య ఆ కాంపిటీషన్ అనేది కేంద్రీకృతం అయితే తాము ఎటు చెందకుండా పోతామనే ఉద్దేశంతో ఈ రంగంలో దిగుతున్నట్లుగా మనం చెప్పాలి.